ఇచ్చిన మాట నెరవేరుస్తూ ఈ 58 నెలల్లోనే మహిళల ఆర్థిక అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్తో పాటు ఏలూరు నియోజకవర్గంలో మహిళల పట్ల గౌరవంతో పాటు వారికి అన్ని విధాల సముచిత స్థానం కల్పిస్తూ కష్ట సుఖాల్లో అండగా ఉంటున్న మన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానిను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం శనివారపుపేటలోని సారథి ఫంక్షన్ హాల్లో ఏలూరు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానితో పాటు మేయర్ నూర్జహాన్ పెదబాబు, ఏపీ సాహిత్య అకాడమీ చైర్మన్ పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూకపయ్య సుధీర్ బాబులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని మేయర్లకు పుష్పగుచ్చాలను అందజేసి ఘనంగా సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం జరిగిన సభలో పలువురు మాట్లాడుతూ అక్క చెల్లెళ్లకు అండగా ఉంటూ వైఎస్ఆర్ చేయుత మహిళా మార్ట్ ఏర్పాటు ద్వారా అక్క చెల్లెమ్మలకు తక్కువ ధరలకే నాణ్యమైన సరుకులు అందించడంతో పాటు మార్కెటింగ్ లో శిక్షణ ఇచ్చి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్న వైకాపా ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, అలాగే నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అండగా ఉంటూ భారీ మెజారిటీతో గెలిపించవలసిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. తొలుత టీఎల్ఎఫ్ ప్రతినిధులు అమీనా అన్సారీ, బీరపోగు సరిత, పార్వతి, రజని, సూర్యకుమారి, జయలక్ష్మి, రాధ, ఝాన్సీ, శ్రీదేవి తదితరులకు ముఖ్య అతిథులకు ఘన స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించి మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ సంఘాల చైర్మన్లు, వైకాపా సీనియర్ నాయకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఒక ఎత్తు, అలాగే మన ఏలూరులో ఆళ్ల నాని గారు చేస్తున్న అభివృద్ధి ఒక ఎత్తు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ఉందో అది 100కు 100 పాళ్ళు చేసి చూపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో మచ్చుతొనగా 3 విషయాలు. రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు రూపాయి ఇంట్రెస్ట్ డోక్రా మహిళలకి ఆ రోజు 50,000, 1,00,000, 2 లక్షల లోపే రుణాలు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చాక డోక్రా రుణమాఫీతో పాటు పాల వడ్డీకే రుణాలు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక రుణమాఫీ అంటే ఇదని చేసి చేపించి 4 విడతల్లో రుణమాఫీ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 2014లో చంద్రబాబు గారు గద్దెనెక్కి మళ్ళీ ఈ మహిళా సోదరులందరికీ రూపాయి వడ్డీ చేసిన ఘనత అతనిది. ఎవరో చంద్రబాబుది. పావలా వడ్డీని తీసి రూపాయి చేశాడు ఆయన 2016 నవంబర్లో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీకే అందరికీ రుణమాఫీ ఇస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే మహిళలు ఉంటారో అక్కడే దేవతలు సంచరిస్తారు. అదేవిధంగా కంట కంటిలొలికిన సిరి ఇంట దండనున్నది సుమతి. ఎక్కడైతే ఆడపిల్ల కంట తడి పెడుతుందో ఆ ఇంట్లో సిరి ఉండదు, సంపదలు ఉండవు. ఇది మన సంస్కృతి. కాబట్టి ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడ దేవతలను పూజింపబడతారంటారండి. మన రాష్ట్రంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మన మహిళలకి ఎంత పెద్ద పీట ఇస్తున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే మన ఆళ్ల నాని గారు కూడా మన ఏలూరులో మహిళలందరికీ 45 మంది కార్పొరేటర్లు అయితే అందులో 50 మంది కార్పొరేటర్లు 27 మంది మహిళలకే స్థానం కల్పించారండి. సంతోషంగా ఉండాలని, మహిళా దినోత్సవం, మహాశివరాత్రి 2 చేసుకోవాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకి ఈరోజు ముందుగానే మనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారండి. అదేవిధంగా మన నాని గారు మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటంటే ఈ రోజు మేము స్వతంత్రంగా ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతున్నామంటే, ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నామంటే అది కేవలం ఆళ్ల నాని గారు. మీకు చాలా విషయాలు మరి సార్ గురించి చెప్పక్కర్లేదు, మీ అందరికీ తెలుసు. ఒక గౌరవ స్థానంలో మన మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడు మన నాని గారు. మరి ఈ రోజు మనందరం ఆయన సారథ్యంలో పనిచేస్తున్నామంటే మీకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందమ్మా? మరి మీరు గుర్తుపెట్టుకొని మరి ఆయన రుణం తీర్చుకునే అవకాశం మనందరికీ వచ్చింది. అటువంటి ప్రశాంతంగా కూల్గా ఉంటారు. ఏదైనా చెప్పినప్పుడు చక్కగా విని దానికి మాకు రెస్పాండ్ అవ్వడం. మేము ఈరోజు డివిజన్లో ఒక్కొక్కరు ₹1 కోటి పైన వర్కులు
ఆహ్వానితులై కూర్చున్నటువంటి మన యొక్క సిఎంఎం సిఓస్ ఆర్పీస్ మరియు డిఎల్ఎఫ్ ఓపీస్ అందరికీ నా యొక్క నమస్కారాలండి మరియు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో సంక్షేమ పథకాలను మరి ముఖ్యంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారానే అవి లాంచ్ అవుతాయండి. దానిని ప్రజలలోకి తీసుకెళ్లేటువంటి బాధ్యత మన యొక్క ఆర్పీలు, మన సిఓలు అందరూ కూడా ఆ యొక్క బాధ్యతను మరి ముఖ్యంగా నిర్వర్తిస్తారు. జగనన్న ప్రభుత్వం నుంచి మీరు మెప్మాక్ చేసే సహాయ సహకారాల ద్వారా ఈ ఎస్హెచ్జి గ్రూప్స్ చాలా బలోపేతం చేయడంలో మీ సహాయ సహకారాలు ఎప్పటి నుంచో అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. స్వతంత్రం వచ్చేసింది. పైన గాంధీ గారికి ఆల్రెడీ తెలుసు. 60% ఆయన సాధిస్తే 40% మన జగనన్న గారు సాధించారు. ఎందుకంటే రాజకీయవేత్తగారు అన్ని మహిళలకి ఎక్కువ శాతం కట్టాకట్టారు. అన్ని ఉద్యోగాల్లో అవకాశం ఇచ్చారు. ఇంటికే పరిమితం కాకుండా, వంటింటికే పరిమితం కాకుండా బయట ప్రపంచాన్ని పరిచయం చేస్తూ అన్ని రంగాల్లో ముందుండేటట్టుగా ఆయన సౌగౌరవంగా మనకి గౌరవం పెంచారు మన జగనన్న గారు. మహిళలంటే ఒక్కళ్ళే కాదండి, మగవాళ్ళతో కలిపేనండి. అందరూ వాళ్ళతో సమానం అని చెప్పేసి అనుకుంటున్నారండి. కానీ వాళ్ళు లేదే మనకి ప్రోత్సహించడానికి మనకి ఇంకా వేరే లేదండి. మనం వాళ్ళని ప్రోత్సహిస్తేనే మనం బయటకు వచ్చి ఇంత ఇదిగా చేస్తున్నాండి. 90 పాత్రగా, ఒక అన్న పాత్రగా, ఒక బిడ్డ పాత్రగా ఆయన చాలా కార్యక్రమాలు చేసేవారు. అలాంటి ఆలోచన ఉన్న వ్యక్తిగా మేమందరం కూడా ఒక ఆయన శిష్యుడికన్నా ముందుకు వెళ్తూ ఆయన అడుగుజాడల్లో ఎప్పుడు నడవాలని, ఆయన ఒక గౌరవమైన మాటలు, ఆయన ప్రవర్తన వల్ల మనం అందరం కూడా ఈ నియోజకవర్గంలో ఇంతమంది ఆడపిల్లలు సగర్వంగా మేము వైఎస్ఆర్సీపీ సగర్వంగా మనం ఆళ్ళనాని గారి టీం అని చెప్పుకోవడానికి మేము ఎంతో చాలా సంతోషపడుతున్నాం. గుడి, ఇల్లు తప్ప ఇంకేం ఉండదు. దాంట్లో నాని గారు నాకు ఈ అవకాశం ఇచ్చి, పదవి ఇచ్చి, ఇలా గౌరవాన్ని ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మన ప్రభుత్వం ఇచ్చిన గౌరవానికి చాలా చాలా కృతజ్ఞతలు.